అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము గొప్ప టెక్నికల్ వర్డ్స్. ప్రతి ఒక్కరు వీటిని అర్థం చేసుకోవాలి. పాపం అంటే ఏమిటి? తోటి జీవుడికి, పక్క వాళ్ళకి అపకారం, హాని కలిగించడమే పాపము. ఈ అపకారం అనేది తెలియక కూడా జరుగుతుంటుంది, తెలిసి కూడా జరుగుతుంటుంది. తెలిసి అపకారం చేస్తాం కదా, అదే పాపము. అలాగే పుణ్యం అంటే ఏంటంటే పర ఉపకారం. ఉపకారం అనేది ఎప్పుడు కూడాను తెలిసే జరుగుతుంది. మనం చేసే ఉపకారమే మనం చేసే పుణ్య కార్యక్రమం. మనం తలపెట్టే అపకారమే మన పాప కార్యక్రమం. మనం ఎంత ఉపకారం చేస్తామో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మనకి ఉపకారం జరుగుతుంది. మనం ఎంత అపకారం చేస్తామో అంతకన్నా 10 రెట్లు అపకారం మనకి జరుగుతుంది. ప్రతి కర్మకు కర్మ ఫలం ఉంటుంది. కర్మ ఫలం లేకుండా కర్మ ఉండజాలదు. నీకు చేతకాలంతో ఉపకారము, నీకు వీలు కాలంతో ఉపకారం ఎవరు చేయక్కర్లేదు. నీకు చేతనైతే చిన్న చిన్న ఉపకారాలు చేయి, చక్కగా మంచిగా మాట్లాడు. నువ్వు ఉపకారం చేస్తే నీకు ఉపకారం జరుగుతుంది, నువ్వు అపకారం చేస్తే నీకు అపకారం జరుగుతుంది. ఇది ఖచ్చితము, 100కి 1000 పాళ్ళు సత్యము. దీని పేరు కర్మ సిద్ధాంతము. కర్మఫల సిద్ధాంతము. విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టు కర్మలోంచి కర్మఫలం వస్తుంది. అయితే విత్తనం వేయంగానే చెట్టు వచ్చేస్తుంది ఏంటి? ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలాగే పాపపు కర్మ చేయంగానే పాప ఫలం వెంటనే రాదు. ఒకడు దొంగతనం చేస్తూనే వెంటనే పోలీసులకు దొరికిపోడు. కొన్ని సంవత్సరాలు పడుతుంది పోలీసులు వెతికి వాడిని పట్టుకోవడానికి. అప్పటిదాకా నేను గొప్ప రారాజుని అనుకుంటాడు వాడు. నేను హాయిగా దొంగతనం చేసి నన్ను ఎవడు పట్టుకోలేదు అనుకుంటాడు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, ఆ దొంగని పట్టుకుంటారు. అప్పుడు వాడు తీరిగ్గా ఏడుస్తూ ఉంటాడు జైల్లో కూర్చుని. ఇప్పటి కర్మే రేపటి కర్మఫలము. ఇప్పటి కర్మఫలమే నిన్నటి కర్మ. వాడి పాపి అని తెలుసు, కానీ వాడికి ఏం శిక్ష పట్టడం లేదు. అప్పుడు ఏమంటారంటే వాడి పాపం ఇంకా పండలేదురా అంటారు. పాపం మీద పాపం చేస్తారు, కానీ ఎవడు వాడిని పట్టుకోలేదు. ఎందుకంటే పండలేదు. ఏ రోజు అయితే పండిపోతుందో వెంటనే వాడు దొరికిపోతాడు, వాడికి శిక్ష విధించబడుతుంది. అలాగే పుణ్యం మీద పుణ్యం చేస్తూ ఉంటాడు, వాడికి ఏ ఫలం రాదు. వాడు పుణ్యాత్ముడే, కానీ వాడికి ఏమీ దొరకలేదు, వాడు బికారిగానే ఉన్నాడు అంటారన్నమాట. వాడికి వస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, లేదా కొన్ని జన్మల తర్వాత వస్తుంది, లేదా కొన్ని యుగాల తర్వాత వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి ఎప్పుడు. సృష్టికి నిదానమే ప్రధానము. ఇప్పుడు నువ్వు పొడుస్తూనే ఒకటి మంచి చెబుతూనే వెంటనే నీకు బేడీలు పడవు నీకు, ఎందుకంటే ఎవరు చూడలేదు. కానీ ఏదో రోజు నీకు బేడీలు పట్టడం మటుకు ఖాయము. ఇంకో జన్మలో పడవచ్చు. ఆ జన్మలో పడినప్పుడు ఏమంటాడు, సార్ నేనేమి తప్పు చేయలేదు, నన్ను ఎందుకు వేశారంటారు. నిజమే, ఈ జన్మలో నువ్వు తప్పు చేయలేదు, కానీ గత జన్మలో చేసావు చూడు, దాని ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు. గత జన్మలో ఎవరు చూసారు సృష్టి అంటే నువ్వు చూడటం లేదు, నువ్వేం చూస్తున్నావు నాయన అంటారు వాడు. నువ్వు గుడ్డోడివి, నీ కనపడదు గత జన్మలు. మేము గుడ్డోళ్ళం కావోయ్, మాకు అన్ని కనపడుతుంటాయి. అప్పుడు చేసింది ఇప్పుడు ఫలం వచ్చింది, ఇప్పుడు పండింది పాపము. అలాగే పుణ్యం కూడా పండుతున్నప్పుడు నీకు అన్ని మంచి జరుగుతాయి. వాడికి ఎందుకు మంచి జరిగింది, నాకెందుకు జరగలేదు అంటారు. వాడికి పుణ్యం పండింది, నీ పుణ్యం ఇంకా పండలేదు. అందరి పాపాలు పండుతాయి, అందరి పుణ్యాలు పండుతాయి. ఏమిటి పాపము, ఏమిటి పుణ్యము? పర అపకారమే పాపము, పర ఉపకారమే పుణ్యము. అపకారం చేసిన తర్వాత అయ్యో నేను అపకారం చేశానే నువ్వు పశ్చాత్తాపడితే, నేను వాడికి అపకారం చేశాను కదా, వాడికి సేవ చేద్దాము అని ప్రాయశ్చిత్తంలో నువ్వు ఉంటే నీ పాపం యొక్క ఫలము తగ్గించబడుతుంది. అంటే పరిహారం చెందింది అని అర్థం. పుణ్యానికి పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. పుణ్యం చేస్తాము, దాని గురించి మర్చిపోవాలంతే. నేను వాడికి పుణ్యం చేశాను కనుక, మంచి చేశాను కనుక అని వాడు ఎప్పుడు నన్ను మంచి చేస్తాను ఇలా ఎదురు చూస్తూ కూర్చోకూడదు. పుణ్యము పండడానికి వెయిట్ చేయాలి. అలా ద్రాక్ష విత్తనం వేస్తున్నా, అలా ద్రాక్ష చెట్టు వచ్చి అలా ద్రాక్ష పడి నీ నోట్లోకి వచ్చి పడవు. ఎంతో సమయం పడుతుంది. ఆ ద్రాక్ష విత్తనము ద్రాక్ష మొక్కాయి, ద్రాక్ష తీగాయి, ఆ ద్రాక్ష పళ్ళని ఇచ్చి తీరుతుంది, విస్తారంగా ఇస్తుంది. ఎన్ని గుత్తులుగా వస్తాయో ద్రాక్ష గుత్తులు. అంటే ఒక్క విత్తనం యొక్క నాటినప్పుడు దాని యొక్క ఫలం ఎంత ఉంటుందో చూడండి. అంత విస్తారంగా ఉంటుంది పుణ్య ఫలము కానీ పాప ఫలము కానీ. పదింతలే రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది. కనుక ఉపకారం చేయి నాయన, అపకారం చేయద్దు నాయన. నువ్వు అపకారం చేసావనుకో నువ్వే అనుభవిస్తావు, ఉపకారం చేసావనుకో నువ్వే అనుభవిస్తావు. మొత్తం స్పిరిచువాలిటీ అంతా అక్కడ ఏంటంటే నువ్వు ఉపకారం చేస్తూనే ఉండు నాయన, అపకారం తలపెట్టకు. పండాలి, పుణ్యము పండాలి, పాపము పండాలి. ఎన్నో లెక్కలు ఉంటాయి దానికి. ఆ లెక్కల ప్రకారం ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు నీ రక్షిస్తాడు, అయితే శిక్షిస్తాడు. నువ్వు పాహిమాం ఏడుకొండలవాడ సంకటహరణ వెంకటరమణ రా 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 అంటే అలా వచ్చేసాడు.
పాపము పండడానికి సమయం పడుతుంది, యుగాలు పడతాయి, జన్మలు పడతాయి. పుణ్యము పండడానికి సమయం పడుతుంది, జన్మలు పడతాయి, యుగాలు పడతాయి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. థ్యాంక్ యూ వెరీ మచ్.